పెళ్ళి ఇష్టం లేదు. ఈ సంబంధం దొరకడం మన అదృష్టం. నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు. ముందు ఈ పెళ్ళి వద్దన్నాం, ఇప్పుడు పెళ్ళే వద్దంటున్నాం. నీ పేషెంట్ల దగ్గర వాడే లాజిక్లు నా దగ్గర వాడకు. అసలు ఇదంతా కాదు. నాకు పొలిటీషియన్స్ అంటేనే నచ్చరు. వాళ్ళు చేసేవి చెప్పేవి అన్ని అబద్ధాలే. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకన్నయ్యా. ఛా. సమీరా, సమీరా, నా మాట విను. చిక్కిత్తా మస్తా తిన్మార్ పోదాం, వస్తావా? పోకిరి వెదవా. యారో రాడ్డు పట్టిన రౌడీవా, గన్ను పట్టిన గుండావా? పొగరపట్టిన పోలీసును రా. అమ్మో, పోలీసా? థ్యాంక్స్ అ లాట్ సార్. మీ పేరు? సాహస్. సాహస్ ఐపీఎస్. పేరుకి తగ్గట్టుగానే ఉన్నారు. ఇవాల్టి నుంచి నేను మీకు పెద్ద ఫ్యాన్. నేను చేసే పనులకి నాకు ఫ్యాన్స్ కంటే ఫాలోవర్స్ ఎక్కువ. సరే, ప్రస్తుతానికి కాఫీ షాప్ వరకు ఫాలో అవ్వచ్చా? ఓకే, షూర్. ఏం తీసుకుంటారు? పెరుగున్నం, అరటిపండు. లాల్, ఇది సబ్వే. ఇక్కడ అలాంటివేవి దొరకవు. సరే, బై ద వే, మీ ఆటోగ్రాఫ్. ఇంకా అయిపోయినట్టుంది. ఇంకు లేని పెన్నన్న, కుళ్ళు లేని కన్నన్న ఈ సాహస్కి నచ్చదు. మరి ఏం నచ్చుతుంది? నా డ్యూటీ. ప్రేమ పైన మీ ఒపీనియన్? ప్రేమ అనేది పిస్టల్ లాంటిది. పట్టుకుని తిరగడానికి బాగానే ఉంటుంది, కానీ కాలిస్తేనే కేసు అవుతుంది. అంటే మీరు ఏది స్ట్రైట్గా మాట్లాడరా? ట్రైనింగ్లో నాకు స్ట్రైట్గా షూట్ చేయడం నేర్పించారు, స్ట్రైట్గా సల్యూట్ చేయడం నేర్పించారు, కానీ స్ట్రైట్గా మాట్లాడటం నేర్పించలేదు. సో మీ దృష్టిలో అసలు ప్రేమించకూడదంటారా? మనసు అనేది మినరల్ వాటర్ లా క్లియర్గా ఉంటే, ప్రేమ పారాషూట్ ఆయిల్ లాగా స్వచ్ఛంగా ఉంటుంది. హలో, అవునా? ఒక నిమిషం డ్రైవర్ ఇక్కడే ఉండు. ఓకే సార్. మీరు కంగారు పడకండి, నేను మెసేజ్ చేస్తాను. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया. ఎవడ్రా వీడు ఫుట్పాత్ మీద ఫౌంటైన్ ఇప్పాడు? రై, ఎవడ్రా నువ్వు? హెల్త్ మినిస్టర్ యూసుఫ్ గౌడ. బాధ్యత గల పదవిలో ఉంటూ ఇలా నడ్డు రోడ్లు. ఒక పోరంబోకు పొలిటీషియన్ అవ్వచ్చు, కానీ ఒక పొలిటీషియన్ పోరంబోకు అవ్వకూడదు. మిస్టర్, మీరు అర్థం లేకుండా ఆవేశపడుతున్నారు. నాకు ఆవేశం కూడా ఐపీఎస్ లకు సబ్జెక్టేరా. నీ హద్దు దాటకు, తొక్కేస్తా. ఉచ్చపోయకు, చంపేస్తా. ఏ మేరీ దునియా. పోయొద్దంటే ఎలా?
ఇలా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ చిప్స్ తింటుంటే నీకేమనిపిస్తుంది? నాకంటే నువ్వే ఎక్కువ తిట్టినా అనిపిస్తుంది. ఎప్పుడు జోకులేనా? సరే కానీ మన విషయం మా ఇంట్లో ఎప్పుడు చెప్పమంటావు? ముత్తిస్తే మూతి కొరకడం అంటే ఇదే. అంత తొందర ఎందుకు? మాస్టర్ పండు తింటారా? వద్దు థ్యాంక్స్. ఓకే. అబ్బో మాస్టర్ వాళ్ళ పైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ గురించి నాకు ఎందుకండి ప్లీజ్. మనకి ఎలా ఎవరు లేరా? నాకు అలాంటి అలవాటు లేవు, నన్ను దయచేసి డిస్టర్బ్ చేయదు. అంటే అయిపోయి ఏం చేస్తున్నారు? మెడిటేషన్. ఎందుకో? మనశ్శాంతి కోసం. దానికి ఎక్కడి వరకు రావడం ఎందుకండి? ఒక పండు తినండి, ఒక పెగ్గేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏంటి వచ్చేది? మనశ్శాంతి. ప్లీజ్. ఓకే ఓకే. మరి తొక్క తింటారా? ఓకే ఓకే. తొక్కలు అవును. నువ్వా? మళ్ళీ నువ్వా? చచ్చారు రే. అసలు నువ్వు హెల్త్ మినిస్టర్ ఏంట్రా? నువ్వు డాక్టర్ ఆవేశంగా చెల్లెలు కదా, అసలు యాక్చువల్లీ నేను పెళ్లి చేసుకోవాలి. నువ్వేంటి ఇక్కడ? రే, సింహమే స్నానం నీళ్ళు లేకుండా ఏడుస్తుంటే పందొచ్చి పాండ్స్ పౌడర్ అడిగిందట. తను నా గర్ల్ ఫ్రెండ్, నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. ఏం పిక్కుంటావు పిక్. అన్నయ్య, హీస్ మై బాయ్ ఫ్రెండ్. హలో సార్. నేను ఇతన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వీడా? వీడెవరో తెలుసా అసలు? అదేంటి, నీకు ముందే తెలుసా? వీడు 3 months నుంచి నా పేషెంట్. మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చాడు. అందరూ వీడి కోసం వెతుక్కుంటున్నారు తెలుసా? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? ఇతని పేరు సాహస్, ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్. వీడి పోలీస్ ఏంటి? మెంటల్ హాస్పిటల్లో పోలీస్ సినిమాలు చూసి చూసి వీడే పోలీస్ అనుకుంటున్నాడు. వీడి బిహేవియర్లో నీకు ఎప్పుడు డిఫరెన్స్ కనిపించలేదా? పొగరు పట్టిన పోలీసు రా. ఏం తీసుకుంటారు? నా డ్యూటీ. మనసు అనేది మినరల్ వాటర్ లా క్లియర్ గా ఉంది. ప్రేమ పారాషూట్ ఆయిల్ స్వచ్ఛంగా ఉంది. రే, సింహమే స్నానం నీళ్ళు లేకుండా ఏడుస్తుంటే పందొచ్చి పాండ్స్ పౌడర్ అడిగిందట. అవునన్నయ్య, ఇప్పుడు నువ్వు చెప్తూ ఉంటే నిజంగానే పిచ్చి ఉందనిపిస్తోంది. సార్, ప్రేమకి ప్యాషన్ కి పిచ్చికి లింక్ పెట్టద్దు సార్. రేయ్, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే చంపేస్తాను నిన్ను. సార్, కత్తి లేకుండా రక్తం చెందకుండా గుండెల్ని కోసేదే సార్ ప్రేమ అంటే. ఉండరా, ఒకసారి ఉండరా. హలో హలో, మెంటల్ హాస్పిటల్. నేను డాక్టర్ ఆవేశం. వద్దులే అన్నయ్య, వదిలేసే. సారీ అన్నయ్య, పిచ్చోడని తెలియక వాడిని ప్రేమించాను. నువ్వు చెప్పిన పొలిటీషియన్నే పెళ్లి చేసుకుంటా.
సరే ఒకసారి ఫోన్ హలో హలో. హెల్త్ మినిస్టర్ యూసుఫ్ గౌడ గారండి? పెళ్ళా? మీ చెల్లె? బతుకుంటే బఠానీలైనా అమ్ముకుంటాను కానీ నీ చెల్లి మాత్రం పెళ్లి చేసుకోను. హలో హలో సార్, మన సంబంధం వద్దంటున్నారమ్మా. అటు పిచ్చోడు పోయాడు, ఇటు పొలిటీషియన్ పోయాడు. ఈయన్ని ఆడ చూసా. లింఫోసార్కోమా ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నీకు గోర్లో క్యాన్సర్. క్యాన్సరా? నువ్వు గోర్లు కత్తిరించుకున్నా మళ్ళీ నీ గోర్లు పెరుగుతున్నాయి. అవును సార్. అదే గోర్ల క్యాన్సర్ అంటే. ఇప్పుడు ఎలా? సర్జరీ చేసి నీ గోర్లు తీసేంత టైం లేదు. నీ వేళ్ళే తీసే వచ్చి జాయిన్ అయిపో. నేను చూసుకుంటాగా. This is our sincere effort to bring back our teacher-like humor card, Silpi Tota, to India. If at all this movie makes you smile, by any chance, please search for Srinivas Silpi Tota on Facebook and send a message saying, please come back to India along with the squirrel. We will be thankful.